సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. తుని మండలం చామవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత చామవరం గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశం కాబోతున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. తుని మండలం చామవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత చామవరం గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశం కాబోతున్నారు. మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు కదా, టోటల్ గా చూసుకుంటే టూర్ షెడ్యూల్ ఎలా ఉంది? మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని చామవరం గ్రామంలో పర్యటిస్తున్నారు. మొదటిగా అయితే అక్కడ స్థానిక ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటారు. ప్రజావేదిక ద్వారా అర్జీలు తీసుకుని అనంతరం ఆ సమస్యలు పరిష్కరించ అడుగులు వేస్తారు. అనంతరం కూడా అక్కడ స్థానిక పెన్షన్ పంపిణీలో అయితే పెన్షన్ పంపిణీ చేస్తారు ఇంటికి వెళ్ళి. దాంతో పాటు కూడా కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. సమావేశం అనంతరం కూడా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇతర వ్యవహారాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పోటీ నడుస్తుంది రాజ్యసభ ఎన్నికల్లో. ఓ పక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు పోటీ పడుతుంటే, మరోవైపు యువ నాయకుడు నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉండే తానా సతీష్ కూడా వీరిరువురు కూడా రాజ్యసభకి పోటీ పడుతున్నారు. వీరిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నదని కూడా అయితే ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే అటు ఒకవైపు యనమల రామకృష్ణుడు నాకు చివరి స్థాయిగా రాజ్యసభ చేయాలని పదే పలు కార్యక్రమాలలో చెప్పడం, మరోవైపు రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం ఒక సంవత్సరంన్నర క్రితమే రాజ్యసభ తీసుకుని తర్వాత పదవీకాలం వేయడంతో నాకు మరోసారి అవకాశం కల్పించాలన్న తానా సతీష్ కూడా చేయడంతో వీరిరువురి మధ్యన ఏమైనా ఆసక్తికర చర్చలు నడుస్తాయని కూడా అంశంపై అయితే స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కాకినాడ జిల్లాలోనే పిఠాపురం పంచాయతీ కూడా నడుస్తుంది కావడంతో వర్మ కూడా ఏమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. భేటీ అయిన అనంతరం కూడా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పిఠాపురం నుంచి వర్మను ఎందుకు తప్పించారు, కాస్త వర్మ కోపంతో ఉండడంతో కాబట్టితో కాస్త అలకపోవడం కూడా స్థానిక నాయకులు చెప్పడంతో వర్మతో కూడా ఏమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో వెళ్ళాలంటే ఇరువురు సఖ్యత చాలా అవసరం కూడా. ఎందుకంటే పిఠాపురం విషయం కావచ్చు ఇప్పటికిప్పుడే పదే మీడియాకి ఎక్కడం అనంతరం కూడా గొడవలు జరగడం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుపై ప్రభావం పడుతుంది కాబట్టి కూడా వర్మతో కూడా ఏమన్నా భేటీ అయ్యి కూడా చర్చకొచ్చే అవకాశం ఉందన్నది అయితే స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటన అయితే అటు రాజకీయంగా కూడా చాలా ఆసక్తికరంగా నెలకొంది. ఎందుకంటే ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులతో భేటీ ఏ అంశాలపై చర్చిస్తారు, ఏ విషయాలు బయటకు వస్తాయన్న అంశంపై అయితే ఈ పర్యటన సర్వత్రంగా ఉత్కంఠంగా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు.